సంఘ కాపరి ఆనందం సార్ గారికి, సంఘ పెద్దలు మరి కృష్ణన్న గారికి, కూడొచ్చిన బంధువులు, ఆత్మీయులకు, ప్రేమతో ఆహ్వానించినటువంటి సుదర్శన మరి అతని కుటుంబానికి, ప్రత్యేకంగా బాల్య దశలో నుంచి యవన దశలో అడుగుపెడుతున్నటువంటి కృపను బట్టి, కూడొచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి? సంతోషం, కుటుంబం యొక్క సంతోషంలో పాలిభాగస్తులు అవ్వడానికి మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరి ఎందుకొరకు ఈ కార్యక్రమం అంటే, దేవుడు క్రైస్తవుడి జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలును బట్టి క్రైస్తవులుగా, క్రీస్తుని కలిగిన వారుగా, మరి కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. అందులో ఒక భాగమే ఇది థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని చెప్పొచ్చు. ఎందుకు థ్యాంక్స్ గివింగ్ అంటే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్రహాము. తన కుమారుడు పాలు విడవగానే ఏం చేశాడట? బంధువులను, స్నేహితులందరూ పిలిచి గొప్ప విందు చేసినాడట. అయితే మరి ఎందుకు కృపను బట్టి ఈ కార్యక్రమము అంటే, తను బాల్య దశలో నుంచి ఎక్కడ అడుగుపెట్టిందంటే యవన దశలో అడుగుపెట్టింది. మరి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు మానవుడి జీవితాన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తూ వచ్చినారు. ఏందయ్యా అంటే, మొదటిది ఏంటంటే బాల్య దశ, రెండోది ఏంటంటే కౌమర దశ, మూడోది ఏంటంటే యవన దశ, నాలుగోది ఏంటంటే వృద్ధాప్య దశ. 4 భాగాలుగా మరి మానవుడి యొక్క జీవితాన్ని విభజిస్తూ రావడం జరిగింది. మరి బాల్య దశలో ఉన్నప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు. అయితే ఎప్పుడైతే బాల్య దశలో నుంచి కౌమర దశలో మరి ఒక పాప కానీ ఒక బాబు కానీ అడుగు పెట్టినారో, అప్పుడు వాళ్ళను హెచ్చరించడము, గద్దించడము, వారిని తిట్టడము, వారిని సరిచేసే ప్రయత్నం చేయడము కుటుంబంలో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ కౌమర దశలో నుంచి మరి ఒక స్త్రీ ఎక్కడ అడుగు పెడుతుంది అంటే యవన దశలో అడుగు పెడతా ఉంటుంది. ఈ యవన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని బైబిల్ గ్రంథం అంటుంది, మరి యవన కాలంలో నా కాడి మోయట నరునికి మేలు అని. మరి ఆయన కాడి మోయడం, మీ సిలువనెత్తుకొని మీరే నన్ను వెంబడించాలని చెప్తూ వచ్చినాడు ప్రభు. యవన కాలంలో కాడి మోయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యవనస్తులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణముల వంటి వారు. మరి యవనస్తుల గురించి బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది? మనం సాధారణంగా ఏమంటామంటే, బాల్య దశలో ఉన్న బిడ్డల కొరకు మనం ఏమంటామంటే, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు అనేది నారుమడి. నారే లేకపోతే వరి ఉందా? పంట ఉంటుందా? ఇప్పుడు సంఘాలు ఉన్నాయి, సువార్త అవుతూ ఉంది, కానీ సండే స్కూల్ లేకపోతే, నెక్స్ట్ జనరేషన్ లీడర్సు, ఇప్పుడు పాఠశాల లేకపోతే, కాలేజీలు లేకపోతే, నెక్స్ట్ మనకు డాక్టర్స్ వస్తారా? ఇంజనీర్స్ వస్తారా? చెప్పండి. ఈ స్కూళ్ళు, ఈ కాలేజీలు ఎందుకొరకు చెప్పండి? భవిష్యత్తులో దేశం యొక్క దిశ నిర్దేశాన్ని మార్చేవాళ్ళండి. ఒక వ్యక్తిని మరణంలోని జీవులోకి దాటియాలంటే ఒక డాక్టర్ కావాలి. మరి ఒక డాక్టర్ కావాలంటే ఎక్కడ తయారవుతాడు? ఎక్కడి నుంచి అంటే ఒక స్కూల్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ దశలో నుంచే మరి అక్కడ సిద్ధపాటు, ఒక 10 ఇయర్స్ స్కూల్ లైఫ్, ఒక 4 ఇయర్స్ కాలేజ్, 6 ఇయర్స్ కాలేజ్ లైఫ్. ఆ తర్వాత ఒక వ్యక్తి ఇంజనీర్గానో డాక్టర్గానో ఒక ప్రయోజకుడుగా సమాజంలో అడుగు పెడతాడు. సంఘానికి, సమాజానికి ఆ వ్యక్తి ఏమవుతాడు? ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతాడు. మరి ఈ లోకంలో బైబిల్ అంటుంది, కుమారులు కానీ కుమార్తెలు కానీ యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలమైనచ్చు బహుమానం. మరి గర్భఫలమైన బిడ్డలను ఎవరిచ్చినారా అంటే దేవుడే ఇచ్చినాడు. ఎందుకు? దేవుడు తన ప్రియులను ఎదిరిస్తుండగా ఆయన వారికి అనుగ్రహించునన్న మాట మనం చూస్తాం. మరి సుదర్శనను తన సత్యమైన దేవుడు ప్రేమించి చక్కటి కుమార్తెను, కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేవుడు అలా నమ్మినాడు. వారిని ఎదిరిస్తుండగా వారికి చక్కటి బహుమానాన్ని ఇచ్చినాడు. మరి ఇప్పుడు ఆ బిడ్డ బాల్య దశలో నుంచి మరి కౌమర దశలో నుంచి యవన దశలో అడుగు పెడుతూ వస్తుంది. ఈరోజు బంధువులుగా, స్నేహితులుగా మనందరినీ ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ ప్రేమ విందులు సిద్ధపరుస్తూ వచ్చినారు. మరి ఎందుకు ఈ యొక్క సహవాసం అంటే, ఎందుకు దైవజనుడు పిలిచినారు, ఎందుకు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తున్నారు? మరి తన తాత కృష్ణన్న గారు, పాస్టర్ గారు, మీరు తప్పకుండా రావాలంటే మందిరానికి వచ్చేసి సంఘంలో ఇన్విటేషన్ ఇస్తూ వచ్చినాడు. ఎందుకు అయ్యా అంటే, ఎందుకు పిలుస్తున్నావు అంటే, అన్న యొక్క బాధ, అన్న యొక్క ఆలోచన ఒకటే ఏంటంటే, నా యొక్క మన్మరాలు బాల్య దశలో నుంచి కౌమర దశలో నుంచి యవన దశలో అడుగు పెడుతుంది. కాబట్టి ఆమెతో పాటు ఆమె సంతోషంలో, మా సంతోషంలో పాలిభాగస్తులు అవ్వడానికి
మేము ప్రేమించే మా బంధువులు, మా స్నేహితులు, మా రక్త సంబంధికులు, మా గ్రామస్తులు అందరూ వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వస్తారు. అయితే అక్కడ మీరు దేవుని మాటలు ఎప్పుడైతే అందిస్తారో, నేను అన్న 4 గంటలకంటే 4 గంటలకు ఎవరు వస్తారన్న, సాయంత్రం అయితే అది 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ కార్యక్రమం క్లోజ్ చేసుకుందాం. కానీ 4 దేవుని మాటలు అనేకులకు అందిస్తే బాగుంటుందంటే అన్న ఎంబడే ఒప్పుకున్నాడు దానికి. మధ్యాహ్నం కాదు, సరే సాయంత్రం ఆలస్యమైనా పర్వాలేదు. దేవుని మాటలు ఎందుకు? దేవుని మాట అంటే దేవుని మాట మరి మానవుడి యొక్క జీవితాన్ని, యవనస్తుల యొక్క జీవితాలను మార్చేస్తుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మా నాన్న సార వ్యాపారం చేస్తుండేవాడు. మా ఇంట్లో సార బిందెలకు నీళ్ళ బిందెలకు తేడా తెలియకుండా ఉండేది. ఎన్నోసార్లు నీళ్ళు అనుకునే సారదగిన సందర్భాలు ఉన్నాయి. నేను పూర్తికాల సేవకు వచ్చేసేసి మరి ఈఎస్ఆర్ హాస్పిటల్, పాత ఈఎస్ఆర్ హాస్పిటల్లో ఒక చిన్న గది తీసుకుని అక్కడ ప్రార్థన ఆరంభించినప్పుడు ధనరాజన్ అన్న దగ్గరికి ప్రార్థనకు వచ్చేవాడు. ఆ తర్వాత ఆనందం సార్ పరిచయం అవుతూ వచ్చినాడు రుక్కి నంబర్ వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత ధనరాజన మరి సార్ వాళ్ళు ఏం చేసినారంటే, మా గ్రామంలో దైవజనుడు రావట్లేదు, కానీ దేవుని నమ్ముకున్న కుటుంబంగా మా కుటుంబం ఉన్నాం, కానీ దైవజనులుగా మీరు వచ్చి దేవుని మాటలు చెప్తే బాగుంటుంది అన్నప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తుంటే అక్కడ కళ్ళ మేడ దక్క అన్న నేను ఇక్కడ వాక్యం చెప్పేవాడిని. సేమ్ పరిస్థితి మా ఇంట్లో కూడా సార బిద్దలకు నీళ్ళ బిద్దలకు తేడా తెలవకుండా ఉండేది. అక్కడ నేను సార వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళు ఇక్కడ కళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. సరే, మొత్తం మీద అదొక వ్యాపారం కంటిన్యూ అవుతూ ఉంది. కానీ ఈ గ్రామమును దేవుడు మాకు పరిచయం చేస్తూ వచ్చినాడు, మంచి ఒక సావాసాన్ని ఇస్తూ వచ్చినాడు. ఒకరోజు ఆ యొక్క పొలంలో మీటింగ్స్ పెట్టినాం, వర్షం వచ్చింది, సౌండ్ స్టేజ్ అంతా తడిచిపోయింది. కానీ అనుకోలేదు ఆ రోజు 8 సంవత్సరాల క్రితం. కానీ అదే స్థలంలో దేవుడి రోజు చక్కటి మందిరాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అనాది ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. తెలియదు ఎందుకు మందిరం, ఎందుకు సావాసం, ఎందుకు దైవజనుడు, ఎందుకు ఈ కృతజ్ఞత కూటం అని ఒకవేళ ఆలోచిస్తే దీని వెనకాల మనల్ని సృష్టించినటువంటి దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో, ఆ ఉద్దేశం ఏంటో కొన్ని మాటలు మీ ముందు పెట్టి వాక్యాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను. రండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదివి సహకరించండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనాన్ని చదివి సహకరించండి. అమ్మా, బైబిల్ ఉన్నవాళ్ళు అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను, నడత అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ప్రవర్తనను తెలియజేస్తుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇప్పుడు బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా మన ఇంటికి వస్తే ఫస్ట్ మనం ఏమిస్తాం చెప్పండి? నీళ్ళు ఇస్తాం. ఎందుకొరకు? మన ఇంట్లో ఎవరైనా అడుగు పెట్టాలి అంటే వాళ్ళు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి. ఈరోజు మర్యాదలు తక్కువైపోయినాయి అనుకోనండి. నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, చాయ్ ఇచ్చే పరిస్థితి లేదు, తిన్నవాని అడిగే పరిస్థితి లేదు. బంధువులు ఇట్లా వస్తే నేను బిజీ ఉన్నాను ఇంట్లో వెళ్ళిపోతా ఉన్నారు. కనీసం ఒకరికొకరికి నమస్తే చెప్పే పరిస్థితి లేదు, ఒకరినొకరు గౌరవించుకునే పరిస్థితి లేదు. మన తాత ముత్తాతల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అనుబంధాలు, రక్త సంబంధికుల్లో ఇప్పుడు కృష్ణన్న వాళ్ళ ఆ జనరేషన్లో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు, తర్వాత వాళ్ళ కుమారుల యొక్క వయసులో ఉన్నటువంటి మా మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, ఆ తర్వాత మాకంటే ఒక చిన్న వయసులో ఉన్న పిల్లల యొక్క కమ్యూనికేషన్ గమనిస్తూ ఉంటుంటే ఈరోజు అదే ప్రేమలు కనబడతా ఉన్నాయమ్మా. తల్లిదండ్రుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఒకరినొకరు గౌరవించుకునే విధానం వారి పిల్లల్లో కనబడట్లేదు. వాళ్ళ పిల్లలను గమనిస్తే వారి మధ్యలో కనబడట్లేదు. బైబిల్ అంటుంది, అక్రమం విస్తరించే చేత అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోతుంది. దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు, సత్యానికి దూరం అయిపోతున్నారు. దేనికి దగ్గర అవుతున్నారు మనుషులంటే? అబద్ధానికి, మోసానికి, స్వార్థానికి, గర్వానికి, అహంకారానికి, క్రోధానికి, ఈ భూసంబంధమైనటువంటి సుఖానికి, తాత్కాలికమైన ఆనందానికి మానవుడు అలవాటు పడిపోయి నైతిక విలువలు కోల్పోయినటువంటి పరిస్థితి. తండ్రి విలువ తెలవట్లేదు, తల్లి విలువ తెలవట్లేదు, స్కూల్ విలువ తెలవట్లేదు, ఉపాధ్యాయుల విలువ తెలవట్లేదు, పెద్దల విలువ తెలియట్లేదు, అనుభవజ్ఞుల యొక్క విలువ తెలియట్లేదు. ఈరోజు యవనస్తులు అంతా కూడా ఏమైపోయినారంటే పూర్తిగా పాడైపోయినారు. ప్రేమను దానిలారా, నేను గత రాత్రి హైదరాబాద్ వెళ్ళినాను. ఒక తల్లితో మాట్లాడుతూ వస్తుంటే ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఎంతగా ఏడుస్తూ ఉందంటే ఈరోజు ఉదయకాలము నేను 8:30కి మరి ఒక తల్లి దగ్గర నేను వాక్య పరిచయం చేస్తూ ఉన్నాను హైదరాబాద్లో. నా దగ్గర ఫోన్లో వీడియో కూటంగా ఉంది. ఆ తల్లి ఎంతగా అంటే తన కుమారుడు యొక్క మార్పు కొరకు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఒక సైకియాట్రిస్ట్ దగ్గర. ఆ కుమారుడు యొక్క మార్పు కొరకు కొన్ని లక్షల రూపాయలు, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంది. కానీ ఆ వ్యక్తిలో మార్పు ఏమైపోయిందంటే చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడిపోయినాడు.
ఎన్నో పోలీస్ స్టేషన్లు, దొంగతనాలు. లాస్ట్కి వస్తే మా దగ్గర ఉన్న ఆనందం సార్ బండి కూడా ఎత్తుకొని పోయినాడు ఆయన. ఆ తర్వాత కానుక బాక్స్ పలగొట్టి డబ్బులు ఎత్తుకుపోయినాడు. తర్వాత ఒకరింట్లో దొంగతనం చేశాడు. మన ఇంటి పక్కల సంజయ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ₹1,00,000 ఎత్తుకొని పోయినాడు. ఆ యవనస్తుడి యొక్క మార్పు కొరకు మేము చాలా ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు ఏడున్నాడంటే ఆయన జైల్లో ఉన్నాడు. 18 years లోపు ఏడున్నాడంటే హోమ్లో వేసేసినారు. 18 సంవత్సరాల తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడిగా మారుతాడేమో అని చాలా ప్రయత్నం చేసింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంది. కానీ వాడు మరలా దొంగతనాలు చేయడానికి అలవాటు పడి బంగారం ఎత్తుకుపోవడము, పరువు తీయడం అట్లా జరిగినప్పుడు ఒక దొంగతనంలో దొరికేసరికి తీసుకొని పోయి ఈరోజు జైల్లో వేసేసినారు. ఆ తల్లి రోధిస్తూ ఉంది. ఆమె లక్షలు సంపాదిస్తుంది, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది, ఒక మంచి పొలిటికల్ లీడర్. ఆమె ఎంతో ఆస్తిపాస్తులు ఉంది, ఎంతో డబ్బు ఉంది. కానీ ఆమె ఏడుస్తూ ఉంది. బేటా, నేను అదే పరిస్థితిలో ఇంకొక యవనస్తుడు ఉన్నాడమ్మా, మీ సలహాలు కావాలి, మీ సూచన కావాలి, మీ సమయం కావాలని నేను అడిగినప్పుడు ఆ తల్లి ఏడుస్తూ ఉంది. నా కుమారుని అయితే నేను కాపాడుకోలేకపోయినా, అన్నీ ఉన్నా, నాకున్న ఏకైక కుమారుడు, నా భర్త చనిపోయినాడు, నా కొడుకే నా సర్వస్వం అనుకున్నా, ఎంత ప్రేమించినా ఈరోజు నా కొడుకుకి నేను దూరం అయిపోయినా. కనీసం నా ద్వారా ఒక కుమారుడు, ఈ సమాజంలో ఒక వ్యక్తి, ఒక యవనస్తుల్లో మార్పు వస్తుందంటే నేను దేనికైనా సిద్ధం, ఎంత దూరమైనా నేను వస్తా పాస్టర్ గారు అని చెప్తూ వచ్చింది. మీకు తెలియదు, ఈరోజు బాల్య దశలో నుంచి యవన దశలో అడుగుపెట్టిన తర్వాత యవనస్తులు ఎంత పాడైపోతున్నారో, ఎంతగా వారి జీవితాలు నాశనం అవుతున్నాయో మీకు తెలియదు. మేము సంఘంలో, సమాజంలో మేము చూస్తూ ఉన్నాం, ప్రజలను గమనిస్తూ వస్తూ ఉన్నాం. చాలా దుఃఖం అనిపిస్తూ ఉంది. యేసుప్రభుల గురించి చెప్తా ఉంటే, వాక్యం చెప్తా ఉంటే, సువార్త దండయాత్రలు చేస్తూ ఉంటే, సువార్త సభలు చేస్తూ ఉంటుంటే వీళ్ళు మత ప్రచారం చేయడానికి వచ్చినారని ఎంతోమంది హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, గేలు చేసిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ దండలారా, దేవుడు ఏం చేస్తాడు? యవనస్తులు వారి ప్రవర్తన మారాలంటే దేన్ని చూడాలి? ఈరోజు యవనస్తులు దేన్ని చూస్తూ ఉన్నారంటే రీల్స్కి అలవాటు పడిపోయినారు. ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని అశ్లీల దృశ్యాలను చూస్తూ ఒక్క నిమిషం వాళ్ళ ఫోన్లో రీఛార్జ్ లేకపోతే, నెట్ బ్యాలెన్స్ లేకపోతే పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు. ఫోన్ లేకపోతే అల్లాడిపోతూ ఉన్నారు. పుస్తకాలను చూడాల్సినటువంటి వయసులో మొబైల్స్ చూస్తూ ఉన్నారు. భవిష్యత్తు కొరకు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా చదువుకోవాలన్న వయసులో ఎంటర్టైన్మెంట్, టైంపాసు, తిరగడానికి క్లబ్బులని, పబ్బులని ఎంతో సమయాన్ని యవనస్తులు వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన దినాలలో జీవిస్తున్నాం మనం తల్లిదండ్రులుగా. మన పిల్లలు మన కళ్ళ ముంగట పాడైపోతూ ఉంటే, చెడిపోతూ ఉంటే, చెడు అలవాట్లకు గురవుతూ ఉంటుంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఎంతో వేదన మిగులుతూ ఉంది, ఎంతో దుఃఖం మిగులుతూ ఉంది. ఒక సామెత ఉంది కదా, ఏమంటారు, మొక్కై వంగనది మ్రాణై వరంగున. మరి ఒక వ్యక్తి బాగుపడాలన్నా, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఒక వ్యక్తి దీవెనకరంగా మారాలన్నా, ఆశీర్వాదకరంగా మారాలన్నా ఆ వ్యక్తి చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ వ్యక్తిని భక్తిలో, బోధలో, మర్యాదగా, క్రమంగా ఆ బిడ్డను పెంచాలి. ఈరోజు యవనస్తులను హెచ్చరిద్దామన్నా, గద్దిద్దామన్నా భయం. ఇంతమంది ఒక చెల్లెలకి ఫోన్ చేసిన, అమ్మా మరి ప్రేయర్కి వస్తారా అంటే ఏమంటుంది, అన్నా నా కుమారుడు నేను చెప్పినట్టు వినట్లేదన్నా. వాడు ఏమన్నా గద్దిస్తే వాడు ఏమంటున్నాడంటే నేను చచ్చిపోతా అంటున్నాడన్నా అంటా ఉంది. ఈరోజు యవనస్తులకు హెచ్చరికలు ఇష్టం లేదు, గద్దింపు ఇష్టం లేదు, చదువు అని చెప్పడం ఇష్టం లేదు, విచ్చలవిడిగా తిరగొద్దు అని చెప్పడం ఇష్టం లేదు, మొబైల్ వాడకు అని చెప్పడం ఇష్టం లేదు. ఒకవేళ పొరపాటున మన పిల్లలు బాగుపడడానికి వాళ్ళని మనం హెచ్చరించే ప్రయత్నం చేస్తే, గద్దించే ప్రయత్నం చేస్తే ప్రథమ శత్రువులము మనమే అయిపోతున్నాం. నిజమంటారా కాదంటారా చెప్పండి? ఎవడో పనికి మాలినోడు ఫోన్ చేస్తాడు, అరే సినిమా కొదం దారా అని. ఆ స్నేహితుడు ఇంపార్టెంట్ అయిపోయినాడు, ఆ బంధువులు ఇంపార్టెంట్ అయిపోయినారు. కానీ మన బాగు కొరకు, మన క్షేమం కొరకు, మన భవిష్యత్తు ప్రణాళిక నెరిగి మన కొరకు కడుపు మార్చుకొని రాత్రి పగలు కష్టపడి ఎల్కేజీ నుంచి, యూకేజీ నుంచి, 10th క్లాస్, ఇంటర్మీడియట్ వరకు మనల్ని చదివించి, పెంచి, పెద్దగా చేసి నా పిల్లలే సర్వస్వం అని, వీరే నా యొక్క జీవనాధారం అని, వీరే నా ఆస్తి అని, ఉన్న ఆస్తి, ఉన్న బలం, ఉన్న ఆయుష్, ఉన్న సుఖమంతా పక్కకు పెట్టి ప్రయాసపడుతున్నటువంటి తల్లిదండ్రుల యొక్క మాటను పక్కకు పెట్టి విచ్చలవిడిగా జీవిస్తున్న యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రేమంతో బిడ్డలారా, ఈరోజు మరి కృప బాల్య దశలో నుంచి
మరి కౌమర దశలో నుంచి యవన దశలో తను అడుగు పెడుతూ ఉంది. ఈరోజు యవన దశలో అడుగు పెడుతున్నటువంటి ఆమెకు దైవికమైన కొన్ని మాటలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని దీవెనకరమైన మాటలు చెప్పడానికే నేను హైదరాబాద్లో వాస్తవానికి ఈరోజు నాకు వచ్చే పరిస్థితి లేదు. వేరే షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. కానీ నా పనులన్నిటినీ అక్కడ పక్కకు పెట్టేసేసి హైదరాబాద్ నుంచి నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకొరకు అంటే ఈరోజు ఎంతోమంది ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, మరి మీ కుటుంబంగా కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. కానీ వారి యొక్క ప్రవర్తన వారు చిన్న ఉన్నప్పుడు చెప్పినట్టుగా విన్నారు. కానీ కొంచెం వయసు వచ్చేసరికి, కొంచెం పెద్దగా అయ్యేసరికి మా ఇష్టం అంటున్నారు, తిరగబడుతున్నారు. తల్లిదండ్రులు కొడుతున్న పిల్లలు కూడా కనబడతా ఉన్నారు. ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కానీ ఈ పిల్లలు భవిష్యత్తులో అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే వాళ్ళు ఏం చూడాలయ్యా అంటే వారిని ప్రేమించిన తల్లిదండ్రులను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చూడాలని దేవుని వాక్యం అంటుంది. దేవుడు ఎక్కడ కనబడతాడు, దేవుడు ఏడున్నాడు అని ఒకవేళ అడిగితే బైబిల్ అంటుంది, హస్తకృతమైన ఆలయములో దేవుడు నివసింపడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు కటం చేసిన గోపురం నాకు ఏ పాటివి. మానవుడైతే అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు. ఈ ఆవిరి వంటి వాడైన ఈ మానవుడు అమెరికాలో ఉన్న వ్యక్తిని చూస్తున్నాడు, జపాన్లో ఉన్న వ్యక్తిని చూస్తున్నాడు, ఎంతో దూరంలో ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ఎంతో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఇంత అద్భుతంగా మేధస్సు కలిగిన ప్రపంచం అంతటిని ఏలుతున్న ఈ యొక్క మానవుడు ఈరోజు భగవంతుణ్ణి ఒక రాయిలోనో, చెట్టులోనో, పుట్టలోనో చూస్తూ వస్తున్నాడు. కానీ అసలు భగవంతుడు, ఈ సమస్తం సృష్టించిన సృష్టికర్త దేవుడు ఎక్కడున్నాడని 33 సంవత్సరాల లోకంలో జీవించిన యేసయ్య చెప్తూ వచ్చినాడు. ఏమన్నా తెలిసినా, ఈనా సహోదరులు ఒక్కనికి మీరు చేస్తే నాకు చేసినట్టు అని చెప్పినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భగవంతుడు ఎక్కడనో లేడండి, భగవంతుడు అక్కడిక్కడ లేడండి. ఎక్కడున్నాడు భగవంతుడు తెలిసినా? నీ ఆకలితో అల్లాడుతున్నటువంటి ఒకవేళ నీ స్నేహితులు కనబడవచ్చు, నీ బంధువులు కనబడవచ్చు, నీకు ఇరుగు పొరుగు వారు కనబడవచ్చు. అయితే వారి హృదయంలో ఉన్నాడు. ఒక వ్యక్తిని దూషిస్తున్నాం కదా, ఒక వ్యక్తిని హేళన చేస్తున్నాం కదా, ఒక వ్యక్తిని మనం బాధ పెడుతున్నాం కదా, ఆ వ్యక్తి యొక్క మనసులో భగవంతుడు ఉన్నాడు. ఒక వ్యక్తిని బాధ పెడితే ఆ వ్యక్తిలో ఉన్న భగవంతుని కూడా మనం ఏం చేసినట్టు? బాధ పెట్టినట్టే. ఈరోజు యవనస్తులు తల్లిదండ్రులనే బాధ పెడుతున్నారు, అన్నదమ్ములనే బాధ పెడుతున్నారు, తమను ప్రేమించేవారినే బాధ పెడుతున్నారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి మంచి మనం బాగుపడాలని కోరుకుంటున్నాడు ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తిలో భగవంతుడు ఉన్నట్టునే ప్రేమ బిడ్డలారా. అందుకని బైబిల్ అంటుంది, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఎనలొక్కపోయారు గనక చెయ్యరాని కార్యం చేటుకు భ్రష్ట మనస్సు నేను వారికి అప్పగించినానని. ఆ భగవంతుడు మరి ఎక్కడున్నాడంటే, ఒక దినాన 2025 సంవత్సరాలకు పూర్వం ఒక కన్యక మరియ గర్భంలో జన్మించి 33 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయినాడు. ఆయన తిరిగి లేచినాడు, చనిపోయిన వారిని తిరిగి లేపినాడు. ఈ మరణం తర్వాత మరొక జీవితం అనేది రుజువుపరిచినాడు. ఆ రుజువుపరిచినటువంటి ఆ భగవంతుడు ఈరోజు మానవుడికి ఎట్లా అవైలబుల్గా ఉన్నాడు, ఎట్లా దొరుకుతున్నాడు అంటే బైబిల్ అంటుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యుద్ధుండెను, వాక్యమే దేవుడైండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. వాక్యానికి శరీరాన్ని ధరించుకున్న వాడే నజుడనే యేసయ్య. అందుకనే దేన్ని మనం చూడాలి అంటే బైబిల్ అంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములను ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టి పాపమును వదిలిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మీ ముందున్న పరుగు పందెంలో మీరు ఓపికగా పరిగెత్తండి దేవుని వాక్యం అంటుంది. ఒక యవనస్తుడు దేన్ని చూడాలి అంటే, యవన రక్తాన్ని చిందించిన 33 సంవత్సరాల తన యొక్క జీవితంలో ఆ కలవరి శిలువలో చివరి బొట్టు వరకు రక్తం కార్చిన, ప్రాణం పెట్టిన తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని క్షమించే మనసు కలిగిన, ప్రేమించే మనసు కలిగిన, ప్రేమామయుడుగా ఉన్నటువంటి ఆ యొక్క జీవము కలిగిన దేవుని వైపు చూసినప్పుడు, ఏ వ్యక్తి అయితే ఆ దేవుని వైపు, ఏ వ్యక్తి అయితే ఆ వాక్యమైనటువంటి ఆ దేవుని వైపు, ఆ వాక్యం వైపు ఏ యవనస్తుడైతే చూస్తాడో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పవిత్రం అవుతుందని బైబిల్ సెలవిస్తుంది. ఒక దినాన నా ప్రవర్తన పవిత్రంగా అవడానికి గల కారణం ఏంటంటే, ఒక దినాన ఇదే విధంగా మా ఇంట్లో ఒక 4 స్నేహితులతో మేము కూర్చున్నప్పుడు ఒక దైవజనుడు వచ్చినాడు. వచ్చి వాక్యం చెప్తూ వచ్చినాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చెప్తూ వచ్చినాడు. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అన్న మాట చెప్తూ వచ్చినాడు. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే తను కలిగిన అక్రమాన్ని, కలిగిన పాపాన్ని, కలిగిన చెడును వదిలిపెడితే ఆ వ్యక్తి, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని చెప్తూ వచ్చినాడు. వెంబడే మళ్ళీ చెప్తూ వచ్చినాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చెప్తూ వచ్చినాడు, ఎన్నిసార్లు గతించిన
లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును అని చెప్తూ వచ్చినాడు. ప్రేమ బిడ్డలారా, ఒక వ్యక్తి నాశనం కావద్దంటే మరి ఏంటంటే ఎన్నిసార్లు గద్దింపు అనేది తల్లిదండ్రుల ద్వారా వస్తుంది, అన్నదమ్ముల ద్వారా వస్తుంది, అక్కచెల్లెల ద్వారా వస్తుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని గద్దించే వాళ్ళు ఉండడం మనకు ఆశీర్వాదకరం, మనల్ని హెచ్చరించే వాళ్ళు ఉండడము మనకు ఆశీర్వాదకరం. ప్రేమ బిడ్డలారా, నేను దైవజనుడు అయినా ఒక యవ్వనస్తుని చాలా సార్లు చాలా విషయాల్లో మన దగ్గర తల్లి శీలమ్మ గారు ఉన్నది కదా, అమ్మ నన్ను ఎప్పుడు గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, బేట ఇట్లా కాదు ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మనం ఇట్లా బ్రతకాలి అని చెప్తుంటారు. ఆనందం సార్ అంటారు, భాష గారు మనం ఎట్లా ఉండాలి, అట్లుండదు, ఎట్లుండాలి. పెద్దలు వయసులో పెద్దవాళ్ళ ద్వారా వయసులో చిన్నగా వారిగా ఉన్న మనపైకి ఏమొస్తాయి చెప్పండి? గద్దింపులు వస్తూ ఉంటాయి. అనుభవంలో ఉన్న వాళ్ళు గద్దిస్తారు, పెద్దవాళ్ళు మనల్ని గద్దిస్తారు. ఆ గద్దింపుకు లోబడితే అది దీవెన, లోబడకపోతే ఏముంటుంది అంటే నాశనం ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఆ వాక్యాన్ని నేను చూస్తున్నాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చూస్తున్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చూస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చూస్తున్నాను. నువ్వే స్థితిలో పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని తిరిగి మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను ఇంతకు వచ్చి నీలో ఉన్న దీపస్తంభాన్ని తీసి పాడేస్తానన్న మాట నాకు భయమైంది. నిజంగా నేను పాపంలో ఉన్నా, నేను అక్రమంలో ఉన్నా, నా ఇష్టంగా జీవిస్తూ వస్తున్నా, నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నా, అన్నదమ్ములకు వ్యతిరేకంగా జీవిస్తున్నా, నా క్షేమము కొరకు, నా భవిష్యత్తు కొరకు నేను బాగుపడాలని కోరి నన్ను గద్దించే వారిని నేను ఆశ్రయించుకుంటున్నా, నన్ను సరిచేసే వారికి నేను దూరంగా ఉంటా ఉన్నా. ఈ భయంకరమైన ఈ పరిస్థితిలో నుంచి నేను బాగుపడాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని చూడాలన్న విషయం ఒక దినాన నాకు అర్థమైంది. సభలు కూడా దేవుడు మేము పరుస్తాం. అందుకని ఈరోజు కృపకు నేను చెప్తా ఉన్నా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకోండి. 33 సంవత్సరాలు యేసయ్య మన మాదిరి ఎవరంటే యేసయ్య, ఆయనను జాగ్రత్తగా చూడాలి, అనగా వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. కృప చూస్తావా? ఈ వాక్యము మనం ఎట్లా బ్రతకాలనో చెప్తుంది. తల్లిదండ్రులకు ఎట్లా లోబడాలి, పెద్దలకు ఎట్లా లోబడాలి, ఏ విధంగా బ్రతకాలి, మన ప్రవర్తన ఎంత ఏ విధంగా పవిత్రంగా ఉంచుకోవాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 1:9 వచనం అంటది, మన పాపం మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన సమస్త పాపములను క్షమిస్తే సమస్త దుర్నీతుడు ఆయన మనల్ని పవిత్రపరుస్తాడంట. పాపంలో జీవితం ఏంటంటే మరణము, నాశనము, నరకము. ఈ లోకంలో నరకం, ఈ లోకంలో నష్టం. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నష్టం ఉంటుందండి దేవుని వాక్యం అంటుంది. ఆ నాశనం నుంచి మనం తప్పించబడాలి అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయం 9వ వచనము ఒక మాట చదివి సహకరించండి. యవనుడా, సార్ నాకు అర్థమైంది, నేను కూర్చోండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడును, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చినని జ్ఞాపకము ఉంచుకొను. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దానిని తొలగించుకో. యవనుడా, నీ యవనమందు తినుము త్రాగుము. ఈరోజు యవనస్తులకు ఏం కావాలి? క్యారబెల్ లోకమే కనాఫీనా మజా, తినడము తాగడము ఎంజాయ్ చేయడం కావాలి. యవ్వన కాలంలో అడుగు పెట్టినారంటే ఇక తల్లిదండ్రులు కనబడరు, అన్నదమ్ములు కనబడరు, టీచర్స్ కనబడరు, లెక్చరర్స్ కనబడరు, భవిష్యత్తు కనబడదు. అంత ఒక మాయ, అంత ఒక మాయ, ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు యవనస్తులు. ప్రేమలారా, కానీ బైబిల్ అంటుంది, యవనుడా నీ యవనమందు తినుము త్రాగుము సుఖించవు, కానీ ఒక దినాన నీవు తీర్పులకు వస్తావు. ఒక మాట ఏంటంటే, ప్రతి దానికి నువ్వు ఏ పని చేస్తున్నావో దాన్ని బట్టి ఒక ప్రతిఫలం ఉంటుంది, దానికి ఒక పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి నువ్వు తినేది త్రాగేది జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయంలో ఉన్న వ్యాఖ్యలను తొలగించుకో. నీ దేహాన్ని చెరిపేదాన్ని దానికి నువ్వు దూరం అయిపో. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతోషి కలిగిన కొరకు మీ కష్టాలు ఎందుకు వేయపరచాలి? సిగరెట్ తాగుతుందని తెలుసు, మందు తాగుతుందని తెలుసు, ఆల్కహాల్ తీసుకోవద్దని తెలుసు, తప్పని తెలుసు, ఆరోగ్యం పాడుతుందని తెలుసు. అయినా మనం ఏం చేస్తున్నాం? మన ఆరోగ్యాన్ని, మన దేహాన్ని పాడు చేసేదానికి మనం బానిసలమైపోయినాం. ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడ్డది. ఈ దేహంతో మనం దేవుని మహిమపరచాలి. ఈరోజు బాల్య దశలో నుంచి యవ్వన దశలో అడుగుపెట్టినటువంటి మరి కృపకు నేను చెప్తూ వస్తున్నాను. నీ యవ్వన కాలంలో అడుగు పెడుతున్నావు. హార్మోన్స్ తర్వాత బాడీలో ఉన్నటువంటి మార్పులు, అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ వయసులో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి. అప్పుడు నీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక దినాన దేవుని వాక్యం నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చింది. అదే వాక్యం
మరి బిడ్డ యొక్క జీవితాన్ని మారుస్తుందని, కూడొచ్చిన మన బిడ్డల యొక్క జీవితాన్ని మారుస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం, దేవుని మాటలను జాగ్రత్తగా చూద్దాం, దాన్ని హృదయంలో పెట్టుకుందాం. తెలిసిన పాపానికి, ఈ ఆరోగ్యాన్ని, ఈ దేహాన్ని పాడేసేదానికి మనం దూరంగా ఉండాలని, ప్రత్యేకంగా వయసుందును, జ్ఞానమందును, మనుషు దయందు, దేవుని దయందును, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఒక దీవెనకరమైన బిడ్డగా, ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా మరి కృప ఎదగాలని కోరుకుంటూ ఈ రోజు మొదలుకొని అమ్మా ప్రతిరోజు నీ చదువుతో పాటు బైబిల్ గుట్టగా నువ్వు చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి పవిత్రతను స్వీకరించాలి. దేవుని యొక్క మాటకు నువ్వు లోబడ్డప్పుడు నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నీ ప్రవర్తన సరిచేయబడుతుంది. బైబిల్లో రాయబడి ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, నెనగల స్త్రీ గౌను లేదా కొనియాడబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పట్టణానికి చెక్కిన ఒక మూల స్తంభం వల్ల నువ్వు మారిపోతావు. నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా మారుతావు, నువ్వు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడతావు. ఎప్పుడైతే నీ ప్రవర్తన సరిచేయబడుతుందో, ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా జీవిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, అనేకులు నీ వైపు చూస్తారు, అనేకులు నీ ద్వారా దీవించబడతారు. కాబట్టి ఇది మొదలుకొని యవ్వన కాలంలో తల్లిదండ్రులకు, పెద్దలకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు ఈ బిడ్డ సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు కూడిన మనను దీవించి ఆశీర్వదించి అభిషేకించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. అందరం కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. విత్తబడ వాక్యం నిమిత్తమే మన మధ్యలో ఆనందం సార్ ప్రార్థన చేస్తాడు. తర్వాత ఆశీర్వాదంతో ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ తలలు వస్తే నేను ప్రార్థన చేస్తాను, లేదంటే ఇంకొక గంట చెప్తా ఖచ్చితంగా.